ఏపీలో 2024 ఇయర్కి ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, ఎంసెట్ ఎగ్జామ్ డేట్స్ ఏంటి, మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది, ఎన్ని రోజులు మనము ప్రిపరేషన్ చేసుకోవచ్చు, ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. ఓకే, సో దగ్గర నేను ఒక 3 ఇయర్స్ నుంచి ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించిన వీడియోస్ అయితే చేస్తున్నాను, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎప్పటికప్పుడు మీకు రియల్ టైంలో అప్డేట్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించి. ఓకే, అలాగే నేను ఈ వీడియో ద్వారా మినిమం ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, 500 లైక్స్ టార్గెట్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి. ఓకే, సో మనము ఇంటర్మీడియట్ ఎగ్జామ్ టైం టేబుల్ చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ షెడ్యూల్ అన్నమాట, రీసెంట్గా రిలీజ్ చేశారు. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే 2-3 అంటే మార్చ్ 2 నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతుంది, మార్చ్ 20కి కంప్లీట్ అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం మార్చ్ 20కి కంప్లీట్ అయిపోతుంది. అక్కడి నుంచి మనకు దగ్గర ఒక 1.5 మంత్ టైం ఇస్తారు. ఓకే, సో ఈ 1.5 మంత్ టైంలో టైం ఇచ్చిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీన్ని బట్టి చూస్తే కనుక ఏంటంటే మనకు మార్చ్ 20 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే ఏప్రిల్ మే, సో మే ఫస్ట్ వీక్ కానీ లేకపోతే మే సెకండ్ వీక్ కానీ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ఎంసెట్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 500 మినిమం టార్గెట్ పెట్టుకున్నాను, సో హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.